చాలామంది బలగం తర్వాత నాకు అవార్డ్స్ ఇవ్వడానికే వస్తే నేను నెమ్మదిగా తిరస్కరించిన. ఈ అవార్డుని ఒప్పుకోవడానికి గల కారణం ఏంటంటే, కాజా భయ్య నేను సినిమా థియేటర్ నాది వస్తుందని చెప్పగానే ప్రతి ప్రివ్యూకు తను వచ్చి కూర్చునేవాడు. అబ్బా డైరెక్టరు మనోడైతే ఎంత మంచిగుండు, నీకు కొంచెం ఇస్తే ఎంత బాగుండు, నువ్వు ఈ టాలెంట్ నుండి ఎందుకు ఉపయోగించుకోవట్లేదు అన్న, వాడికి తెలుస్తలేదా? ఇట్లా మాట్లాడుతుంటే ఇప్పుడు మాట్లాడుతుంటే నాకే రోమాలు నిక్కబొడుచుకొస్తున్నాయి. నువ్వు కొంచెం బిజీ అయితే ఎంత బాగుంటుందన్న, నీ టాలెంట్ని ఎవ్వడు చూస్తాడన్న, నువ్వు మైమ్ గురువి, నీకు కంఠం బాగుంది, నువ్వు మాట్లాడితే 1000 మంది వింటారు, నువ్వు డైలాగ్ చెప్తే అద్భుతంగా ఉంటుంది, కానీ ఎట్లన్నా మన వరంగల్ నుంచి మన తెలంగాణ నుంచి ఒక్కడు ఉండడు. ఇట్లా మాట్లాడుతుంటే నిజంగా ఒక నన్ను నువ్వు గుర్తించిన జాలతి అనేది ఇది ఆకలి కూడా నెరవేరింది అనుకుంటున్నాను. ఎట్లా తెలుసా, 124 ఇంటర్నేషనల్ అవార్డ్స్ పొందినటువంటి బలగం మూవీలో సపోర్టింగ్ క్యారెక్టర్ అందుకుంటున్నాను. ఇది నా మొట్టమొదటి అవార్డు కూడా. సో అవార్డ్స్ కోసం అంటే కాదు, కానీ ఇది ఇంటర్నేషనల్గా బయట ప్రఖ్యాతిగా నాకు ఇచ్చినటువంటి అన్నీ ఏదైతుందో అంతకంటే మించిన ప్రేమపూర్వకమైనటువంటి బహుమానం నాకు కాజా హఫ్రీద్ ఇచ్చినాడు. ఇక్కడ అనేక వర్క్షాప్స్ వచ్చినప్పుడల్లా తను అక్కడ మూల కూర్చొని ఒక ఫ్రెండ్గా, తమ్ముడుగా, నీకు వేణు ఉడుగులు తెలుసా, కాసల శ్యామనే తెలుసా, కాసల శ్యామ తెలుసు, వేణు ఉడుగులే నాకు తెలియదని చెప్పేది. నిజంగా నాకు తెలియదు. మీ వరంగల్, మీ ఊరు నాకు తెలియదు పోయి, మనలో మనం గలువు. సో ఎప్పుడు కానీ కలుపుకొని ముందుకెళ్ళాలి, కలుపుకొని ఎక్కాలి అనేటువంటి ప్లేన్ మనసు ఉన్నటువంటి మనిషి మా కాజా. కాజా చెప్పిండంటే రావాల్సిందే. స్వీట్ కాజా మీరు ఎప్పటి నుంచి వింటున్నా. వేణుమాధవ్ అనేది తెలుసా, ప్రెస్ రిపోర్టరు, ఆయన మిమ్మల్ని పరిచయం చేసుకోవడానికి నన్ను మీ ఇంటికి తీసుకొచ్చినాడు. సో ఎక్కడెక్కడో ఉంటాయి కానీ పరిచయం తెలియదు. సో ఈ సందర్భంగా వేణు చేతుల మీదుగా నేను ఈ అవార్డు కూడా అందుకోవడం కూడా ఆనందంగా ఉంది. ఇట్స్ ఎ మెమరబుల్. థ్యాంక్ యూ.